సెంగోల్ ఇప్పుడు ఈ పదం భారత్లో ఒక్కసారిగా పాపులర్ అయింది. 24 గంటలు కాకుండానే వైరల్గా మారింది. సెంగోల్ కొత్తదా అంటే కానే కాదు. చరిత్రకారులకు తెలుసు. నాడు బ్రిటిషర్లను ఎదిరించి స్వాతంత్రం సాధించిన వేళ యావత్ భారత జాతి స్వేచ్ఛా పాలనకు చిహ్నంగా, బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికార మార్పిడికి చిహ్నంగా అందుకున్నదే సెంగోల్. కానీ పాలకులు పక్కన పెట్టేశారు. దీంతో జాతి మదిలో లేకుండా పోయిందది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న సందర్భంగా సెంగోల్ను కూడా ప్రతిష్ఠిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సెంగోల్ గురించి ప్రస్తావన తేవడంతో అసలు ఏంటి సెంగోల్ స్పెషాలిటీ అనేది చర్చనీయాంశమైంది. రాజదండ రహస్యం ఇలాంటివి ఎక్కువగా కథల్లోనో సినిమాల్లోనో వింటూ ఉంటాం. అలాంటి రాజదండానికి భారత స్వాతంత్ర చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉండాల్సింది, కానీ కనుమరుగైపోయింది. చరిత్రలో కనుమరుగైపోయిన ఈ రాజదండం తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఆదివారం నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం వేళ దాన్ని మళ్లీ ఆవిష్కరించబోతున్నారు. భారత కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28న ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. 2020 డిసెంబర్లో పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ వచ్చే ఆదివారం ప్రారంభించనున్నారు. 64,500 చదరపు మీటర్ల పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 2 అంతస్తులతో పార్లమెంట్ నిర్మాణం జరిగింది. లోక్సభలో 888 మందికి, రాజ్యసభలో 384 సీట్లతో నిర్మాణం జరిగింది. అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణమైన పార్లమెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది రాజదండం. లోక్సభ స్పీకర్ సీటు పక్కన టీవీగా కొలువుదీరనుంది రాజదండం. రాచరికానికి చిహ్నం రాజదండం. బ్రిటిష్ రాజు వద్ద ఇప్పటికీ రాజదండం ఉంటుంది. ప్రజాస్వామ్య భారతదేశంలోనూ రాజదండానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పార్లమెంట్లో చారిత్రక రాజదండాన్ని ఇప్పుడు కొత్తగా తయారు చేయించలేదు. 1947లో తయారు చేయించారు. దీనిని ప్రధాని మోడీ తమిళ ఆదివాసీల నుంచి మే 28న స్వీకరిస్తారు. అదే రోజు పార్లమెంట్లో ప్రతిష్ఠిస్తారు. ఈ రాజదండాన్ని 1947 ఆగస్టు 14 రాత్రి, అంటే మరో 15 నిమిషాల్లో భారత్కు స్వాతంత్ర్యం సిద్ధిస్తుందనగా బ్రిటిష్ పాలకుల నుంచి అధికార మార్పిడికి గుర్తుగా తొలి ప్రధాని నెహ్రూ రాజదండాన్ని స్వీకరించారు. ప్రపంచమంతా నిద్రించిన వేళ, భారతీయులు స్వాతంత్రాన్ని పొందుతున్న వేళ రాజదండాన్ని నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అందుకున్నారు. కానీ ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ రాజదండం ఇంతకాలం మ్యూజియానికే పరిమితమైంది. అలహాబాద్ మ్యూజియంలో ఉన్న ఈ రాజదండాన్ని సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ తమిళ ఆదివాసీల నుంచి అందుకుని నూతన పార్లమెంట్లో ప్రతిష్ఠించనున్నారు ప్రధాని మోడీ. రాజదండం అంటే ఏంటి? దానికున్న విశిష్టతలేంటి? బ్రిటిషర్ల కన్నా ముందే భారత్లో ఇవి ఉన్నాయా? ఇవే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రాజదండానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాజదండం గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా చోళ సామ్రాజ్యం గురించి ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. సెమ్మె అనే తమిళ పదం నుంచి సెంగోల్ పుట్టింది. సెమ్మై అంటే కోల్, కోల్ అంటే రాజదండం. దీనికి తమిళంలో ధర్మం అని అర్థం. సెంగోల్ అంటే సంపదతో నిండి ఉన్నది అని కూడా అర్థం. శక్తికి సూచకంగా పట్టుకునే ఓ రాజదండమని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సెంగోల్ న్యాయపరమైన పాలనకు ప్రతీక అని తమిళ పండితులు దేవనేయ పవనార్ పజాంత మిజార్చి గ్రంథంలో ప్రస్తావించారు. సెంగోల్ కొన్ని యుగాలతో ముడిపడి ఉన్న సంప్రదాయం, అధికార మార్పిడికి చిహ్నం. దేశ స్వాతంత్ర చరిత్రలో సెంగోల్కు విశిష్ట స్థానం ఉండనే ఉంది. సెంగోల్కు చోళ సామ్రాజ్యంలో ఎంతో విశిష్టత ఉంది. ప్రస్తుత తమిళనాడులోని చరిత్రను తిరగేస్తే చోళ సామ్రాజ్యం గురించే ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తమిళనాడుతో పాటు చుట్టుపక్కల దక్షిణాది ప్రాంతాలను చోళరాజులు సుదీర్ఘంగా పరిపాలించారు. పల్లవులను ఓడించడంతో 848లో ప్రారంభమైన చోళుల పాలన తిరుచిరాపల్లి కేంద్రంగా 13వ శతాబ్దం వరకు కొనసాగింది. రాజరాజ చోళుని పాలన సువర్ణ పాలనగా చరిత్రలో నిలిచింది. రాజరాజ చోళుడు మలబార్ తీరం, మాల్దీవులు, శ్రీలంకలను సైతం తన అధీనంలోకి తీసుకున్నాడు. పాండ్యరాజుల చేతిలో ఓటమితో చోళుల పాలన ముగిసింది. చోళుల పాలనలో నిర్మాణమైన ఎన్నో సుప్రసిద్ధ దేవాలయాలకు ఇప్పటికీ భక్తులు పోటెత్తుతారు. కళలు, సంస్కృతికి పెద్దపీట వేసిన చోళులు కావేరీ నది ఒడ్డున అనేక శివాలయాలను నిర్మించారు. తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళీశ్వరం, ఐరావతేశ్వర దేవాలయాలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. ఈ ఆలయాల్లో శిల్పకళ ఉట్టిపడుతుంది. శ్రీరంగం ఆలయం కూడా చోళరాజుల యుగం నాటిదే. సుదీర్ఘకాలం సామ్రాజ్యాన్ని పాలించిన చోళవంశీకుల మధ్య అధికార మార్పిడి జరిగినప్పుడల్లా సంకేతంగా సెంగోల్ కూడా చేతులు మారేది. సంస్థానాధీశులు,
రాజుల పాలన అంతరించిపోయి బ్రిటిష్ పాలనలో మగ్గిపోయిన భారత్కు 1947లో స్వాతంత్ర్యం వచ్చాక కూడా సెంగోల్ మరోసారి మెరిసింది. అధికారానికి చిహ్నం రాజదండం, న్యాయానికి ధర్మానికి ప్రతీక రాజదండం. రాజరికంలో అయినా ప్రజాస్వామ్యంలో అయినా సెంగోల్కు విశిష్ట ప్రాధాన్యత ఉంది. దీన్ని తెరపైకి తెచ్చే యత్నం చేస్తోంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. सेंगोल की स्थापना के लिए संसद के भवन से अधिक उपयुक्त और पवित्र और उचित स्थान कोई हो ही नहीं सकता. इसलिए जब संसद भवन का देश को समर्पण होगा, उसी दिन आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी बड़ी विनम्रता के साथ तमिलनाडु से आए हुए अधिनियम से सेंगोल को स्वीकार करेंगे और अत्यंत आदरपूर्वक माननीय लोकसभा के अध्यक्ष के आसन के समीप सम्मान के साथ इसको स्थापित करेंगे. రాజదండం బంగారు వర్ణంలో ధగధగా మెరిసిపోతోంది. స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు చేశారు. ఆపై బంగారు తాపడం పూశారు. ఇప్పుడు పార్లమెంట్లో ప్రతిష్ఠించే సెంగోల్ చోళుల కాలం నాటిది కాదు. బ్రిటిషర్ల నుంచి అధికార బదలాయింపునకు గుర్తుగా అందుకున్నదే. అప్పట్లో దీన్ని రాజాజీ చేయించారు. భారత సంప్రదాయాలకు ఆధునికతను సంధానించే సరికొత్త ఆయుధం ఈ రాజదండం. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వారధిగా నిలుస్తోంది ఈ సెంగోల్. బ్రిటిష్ డాక్యుమెంట్లు సెంగోల్ చరిత్రను బయటపెట్టాయన్నారు. सेंगोल के माध्यम से सत्ता के हस्तांतरण की प्रक्रिया को अधिकृत किया गया है और इस प्रकार ये प्रक्रिया तय हुई और पंडित नेहरू ने पवित्र सेंगोल को तमिलनाडु के अधिनियम से स्वीकार कर अंग्रेजों से भारतीयों के हाथ में सत्ता के हस्तांतरण को आकार दिया. वो ही क्षण था जब पंडित नेहरू ने सेंगोल को स्वीकार किया, जब हम जिसको स्वतंत्रता कहते हैं इसका सटीक स्तन था. 75 పాటు మరుగున పడిన చరిత్ర నేటి తరానికి తెలియజేసేలా రాజదండాన్ని తెరమీదకు తెస్తోంది కేంద్రం. ఇందుకు వేదికగా నిలుస్తోంది కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం. భారత్లో బ్రిటిష్ పాలన అంతానికి చిహ్నంగా రాజదండాన్ని ఎందుకు స్వీకరించారు? ఎవరు చెబితే నెహ్రూ ఓకే చెప్పారు? ఆ రాజదండాన్ని ఎలా తయారు చేయించారు? సెంగోల్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దింది ఎవరు? అప్పుడు నెహ్రూ సెంగోల్ స్వీకరిస్తే ఇప్పుడు మోదీ సెంగోల్ను ఎందుకు స్పీకర్ సీటు పక్కన ఉంచుతున్నారు? కొత్త పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ సీటు వద్ద కనిపించనున్న సెంగోల్ మూలాల్ని అన్వేషిస్తే చోళరాజుల గురించి, భారత మొదటి చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గురించి, ప్రథమ ప్రధాని నెహ్రూ గురించి, భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన సంతోష క్షణాలని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. 1947 ఆగస్టు 15న భారత్కు స్వాతంత్ర్యం ప్రకటించక ముందు బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ భారత్ తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జవహర్లాల్ నెహ్రూతో సమావేశమై అధికారం బదిలీ, స్వాతంత్ర్యం ప్రకటనకు అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏదైనా ప్రత్యేక విలువైన గుర్తింపు ఉండేలా ఏర్పాటు చేయాలని నెహ్రూకు సూచించారు మౌంట్ బాటన్. దీంతో నెహ్రూ సి రాజగోపాలాచారితో చర్చించారు. భారతీయులు ఎప్పటికీ గుర్తుంచుకునే చారిత్రక ఘట్టానికి స్వయం పాలనకు గుర్తుగా దేన్ని సూచిద్దామా అని అదే పనిగా అన్వేషించిన రాజాజీ పలు గ్రంథాలను తిరగేశారు. రాజాజీ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం, చోళుల పాలనపై సమగ్ర అవగాహన ఉండడంతో సెంగోల్కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించారు. చోళుల పాలనలో అధికారం చేతులు మారిన దానికి సూచనగా సెంగోల్ చేతులు మారేదని నెహ్రూకు చెప్పారు రాజాజీ. చోళుల పాలనలో నూతన రాజు సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో రాజదండాన్ని ప్రధాన పూజారి నుంచి స్వీకరించేవారని చెప్పారు. ఆ సంప్రదాయాన్ని అనుసరించి బ్రిటిష్ పాలకుల నుంచి సెంగోల్ స్వీకరిస్తే భారతదేశానికి స్వేచ్ఛ లభించినట్లు సూచిస్తుందని, అధికార మార్పిడికి చిహ్నంగానూ ఉంటుందని నెహ్రూకు తన అభిప్రాయం చెప్పారు. దీనికి నెహ్రూ సరేనన్నారు. వైస్రాయ్ మౌంట్ బాటన్కు చెబితే ఆయన సరేనన్నారు. దీంతో సెంగోల్ తయారీ బాధ్యతను రాజగోపాలాచారికి అప్పగించారు నెహ్రూ. సెంగోల్ను తయారు చేయించడానికి రాజగోపాలాచారి వెంటనే తిరువడుత్తురైలోని ప్రఖ్యాత శైవమఠాన్ని సంప్రదించారు. అక్కడున్న మఠాధిపతులతో సెంగోల్ గురించి చర్చించారు. బ్రిటిషర్ల అధికార మార్పిడికి గుర్తుగా నెహ్రూ సెంగోల్ను స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాజదండం తయారు చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అంగీకరించిన శైవ మఠాధిపతులు ఆ పనిని మద్రాసులోని ఉమ్మిడి బంగారు చెట్టి అనే బంగారు నగల వ్యాపారికి అప్పగించారు. ఉమ్మిడి బంగారు చెట్టి తయారీదారులు వెండితో చేసి బంగారు పూత పూసిన రాజదండాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.
ఈ రాజదండం 5 అడుగుల పొడవుంటుంది. దీని పైభాగంలో కూర్చున్న భంగిమలో నంది ప్రతిమను చెక్కారు. నంది ఆసీనమై ఉన్న రాజదండం ఠీవిగా ఉంటుంది. న్యాయానికి ప్రతీకగా నిలుస్తోంది. ఉమ్మిడి బంగారు చెట్టి చేతిలో ఆకర్షణీయంగా తయారైన సెంగోల్ను ప్రభుత్వం తరఫున ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువెళ్లి తొలుత లార్డ్ మౌంట్ బాటన్కు అందజేశారు తిరువడుతురై మఠానికి చెందిన 3 ప్రతినిధులు. మౌంట్ బాటన్కు సెంగోల్ ఇచ్చి కాసేపటికే వెనక్కి తీసుకున్నారు కుమారస్వామి తంబిరాన్. లార్డ్ వైస్రాయ్ మౌంట్ బాటన్ నుంచి వెనక్కి తీసుకున్న రాజదండాన్ని గంగాజలంతో శుద్ధి చేసి భారత తొలి ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. 1974 ఆగస్టు 15న అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు, అంటే ఆగస్టు 14 రాత్రి 11:15 నెహ్రూకు అందజేశారు కుమారస్వామి తంబిరాన్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు ప్రముఖుల సమక్షంలో సెంగోల్ను స్వీకరించారు నెహ్రూ. ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారు. నెహ్రూ అందుకున్న సెంగోల్ గురించి ఆనాటి తరం వారికి తెలిసి ఉండొచ్చు. నేటి తరానికి నిన్నటి వరకు పెద్దగా తెలీదు. సెంగోల్ విశిష్టత గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ బ్రిటిష్ డాక్యుమెంట్లను తిరగయించారు. ఈ సెంగోల్ను దేశ ప్రజల ముందుంచాలని నిర్ణయించారు. సెంగోల్ను ఉంచడానికి పార్లమెంట్ భవనాన్ని మించిన స్థలం ఇంకోటి లేదని భావించారు. ప్రస్తుతం ఈ సెంగోల్ అలహాబాద్లోని మ్యూజియంలో ఉంది. ఈ సెంగోల్ను తమిళ పూజారుల నుంచి అందుకుని పార్లమెంట్ భవనంలో స్పీకర్ కుర్చీ పక్కన ఆవిష్కరించనున్నారు ప్రధాని మోడీ. ఎంతో ప్రాముఖ్యం కలిగిన సెంగోల్ గురించి ఇప్పటికీ భారత ప్రజలకు సరిగా తెలియదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంట్లో రాజదండాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రధాని మోడీ దూరదృష్టిని ప్రతిబింబిస్తోందని అమిత్ షా అన్నారు. ये जानकारी प्रधानमंत्री जी को मिली, इस पर गहराई से विचार करने के बाद प्रधानमंत्री जी ने इसकी गहन जांच के आदेश दिए और फिर निर्णय लिया कि गौरवमयी प्रसंग को ध्रुव तारे के समान, परंपराओं के ध्रुव तारे के समान देश के सामने रखना चाहिए. इसीलिए हमारे नए संसद भवन के लोकार्पण के दिन को चुना गया. సెంగోల్ ప్రతిష్టాపనను సైతం రాజకీయాలకు ముడిపెట్టొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు అమిత్ షా. చట్టబద్ధంగా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నామని, చారిత్రక రాజదండం ఎల్లప్పుడూ చట్టబద్ధ పాలనను తమకు గుర్తు చేస్తుందని అమిత్ షా చెప్పుకొచ్చారు. सबसे महत्वपूर्ण बात यह है कि सेंगोल जिसको प्राप्त होता है, इसके पास से न्यायपूर्ण और निष्पक्ष शासन की अपेक्षा रखी जाती है और एक प्रकार से न्यायपूर्ण और निष्पक्ष शासन करने का आदेश उसको मिलता है जिसे तमिल में आणई कहते हैं. और इस सेंगोल को प्राप्त करने की घटना को आजादी के समय అయితే కొత్త పార్లమెంట్ భవనంలో రాజదండం ఆవిష్కరించాలనుకోవడం వెనుక అసలు సంగతేంటని విపక్షాలు ఆరా తీసే పనిలో పడ్డాయి. కానీ నూతన పార్లమెంట్లో సెంగోల్ను పెట్టడం ద్వారా భారత సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి, భవిష్యత్తు తరాలకు అందించినట్లవుతుందని చెబుతోంది కేంద్రం. నాగరికతను ఆధునికతతో పునరుద్ధరించే ప్రయత్నమేనంటోంది. ఏదేమైనా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా పార్లమెంట్లో రాజదండాన్ని ఆవిష్కరించనుండడంపై చరిత్రకారులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.